వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ని బాగా శుభ్రం చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో చికెన్ని తీసుకొని ఇందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి, 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చాప్ చేసుకొని 1 అర నిమ్మకాయను పిండుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని దీని మీద మూత వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నూనె వేద్దాం. ఈ నూనె వేడయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న చికెన్లో 1 కోడిగుడ్డు, 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకుందాం. ఇప్పుడు నూనె వేడయ్యింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా చికెన్ని వేసి ఫ్రై చేద్దాం. చూడండి, చికెన్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా సింపుల్గా మన చికెన్ పకోడీ రెడీ అయ్యింది. దీన్ని కరివేపాకుతో జీడిపప్పుతో ఫ్రై చేసి 2 బజ్జీ మిర్చిని కూడా ఫ్రై చేసి ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.